అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలు 6 నెలలుగా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. కొంతమంది మహిళలు అవసరం లేకున్నా ప్రయాణం చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చాలా మందికి బస్సుల్లో సీటు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులకు క్రమంగా తగ్గిస్తోంది. డీలక్స్ బస్సులను పెంచుతోంది. ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా గ్రామాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో అయితే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఎక్కుతున్నారు. ప్రతి బస్సు 100 నుండి 120 మందితో ప్రయాణిస్తోంది. దీంతో కూర్చోడానికి సీట్లు దొరకడం లేదు. తాజాగా ఓ మహిళ బస్సులో సీటు దొరకకపోవడంతో ఏకంగా డ్రైవర్ సీటునే ఆక్రమించేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ ఆర్టీసీ బస్సు కోసం బస్టాండ్లో ఎదురు చూసింది. చాలాసేపు వేచి ఉన్నా తర్వాత ఒక బస్సు వచ్చింది. అది ఎక్కి చూడగా బస్సులో అప్పటికే సీట్లకు సరిపడా ప్రయాణికులున్నారు. దీంతో ఆమె బస్ దిగిపోయింది. మరో బస్సు వచ్చే వరకు ఎదురు చూసింది. ఇంకో బస్సు రాగానే అది ఎక్కింది. అందులో కూడా ప్రయాణికులు ఫుల్ గా ఉన్నారు. దీంతో సహనం కోల్పోయిన మహిళ ఏకంగా డ్రైవర్ సీట్లో కూర్చుంది. బస్సు టైం కావడంతో డ్రైవర్ వచ్చాడు. తన సీటులో మహిళ కూర్చోవడం చూసి షాక్ అయ్యాడు. తన సీట్లో నుండి లేవాలని కోరగా తనకు సీటు చూపిస్తే లేస్తానని వెల్లడించింది. దీంతో డ్రైవర్ మహిళ సీట్లో నుంచి దిగితేనే బస్ కదులుతుందని చెప్పాడు. మిగతా ప్రయాణికులు ఆ మహిళకు సర్ది చెప్పారు. చివరకు ఆమె డ్రైవర్ సీటు నుండి దిగిపోయింది. అనంతరం డ్రైవర్ బస్సు తీసుకువెళ్లాడు.